అది ఒక కాన్ఫిడెంట్ వచ్చి నేను ధైర్యంగా ఉంటాను, ధైర్యం వెళ్ళగలనే కాన్ఫిడెంట్ హెల్మెట్ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే హెల్మెట్ విషయంలో మాత్రం చాలా పట్టిగా ఉన్నాను. అట్లాగే చాలా వరకు మనం ఒక సంవత్సర కాలంలో మన స్టేట్లోనే చాలా కంట్రోల్ చేయగలిగాం. ఈగల్ డిపార్ట్మెంట్ ఒకటి, ఈగల్ వింగ్ ఒకటి వచ్చిన తర్వాత చాలా కంట్రోల్ చేయగలిగాం మనం. ఎక్కడ గాంజా అనేది ఎక్కడున్నా కానీ ఇమ్మీడియట్గా పోలీస్ దాంట్లో చాలా చాలా సీరియస్ యాక్షన్. జనరల్గా ఎవరికి ఏదో ఒక ముక్కుబడి కాదు, కౌన్సిలింగ్ కాదు, వాడి గంజాయి తాగేవాడైనా, గంజాయి ట్రాన్స్పోర్టర్ అయినా, గంజాయి కల్టివేటర్ అయినా, గంజాయి అమ్మేవాడైనా ఎవడైనా సరే ఇమ్మీడియట్గా రిమాండ్ పంపించేసి వాడు దాదాపు సంవత్సరం బయట రాకుండా చేసి వాడి మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్కడ కూడా ఇటువంటి వాడికి అలాగే ఆడపిల్లలు చిన్న చిన్న మైనర్ గర్ల్స్ పైన అత్యాచారాలు కానీ, మైనర్ గర్ల్స్ని లవ్ అనే ఒక ప్రేమ అనే పేరుతో ట్రాక్ చేసి వాళ్ళందరినీ వాళ్ళు అట్లా చేయడము, ఆ నెగిటివ్ షేడ్లు తీసుకోవడం కూడా చాలా పెద్ద నేరం. ఈరోజు మహిళల పైన మన గవర్నమెంట్, మన ప్రభుత్వం చాలా సీరియస్గా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటుంది. మహిళల పైన ఏదైనా అఘాయిత్యాలు చేసినా, వాళ్లకు ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసినా కానీ చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటుంది. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ కూడా మీరు ఇటువంటి ట్రాక్లోకి వెళ్ళకుండా మీరు మీ పేరెంట్స్ని మీకు మీరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టండి. మీరందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ఈవినింగ్ టైం కూర్చొని మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది ఈరోజు సమాజంలో, ఈ సమాజంలో జరిగే మంచి ఏంటి, చెడు ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకొని మంచి మార్గానికి వైపు వెళదామని చెప్పేసి మీరందరూ డిసైడ్ అవ్వాలి. మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మీ దగ్గర వచ్చేసి మేము ఇంపాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూనే ఉన్నాము. మీరు కూడా దీంట్లో భాగస్తులై మీరు ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రోత్సహించకుండా ఎక్కడున్నా కానీ ఇమ్మీడియట్గా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.